రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఈ రోజు శ్రీరామనవమి పండుగ। ఈ శ్రీరామనవమి పండుగ సందర్భంగా నా శ్రేయోభిలాషులకు, నా మిత్రులకు, అటు తర్వాత నా బంధువులకు, అటు తర్వాత నా ఛానల్ను ప్రతిరోజు చూస్తున్న ముఖ్యమైన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, షేర్ చేసే వాళ్ళకి, ఆ తర్వాత నా ఛానల్ వీడియోలను చూసి కామెంట్ పెట్టే వాళ్ళకి అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య। ముఖ్యంగా ఈరోజు శ్రీరాముని పుట్టినరోజు, శ్రీరాముని పెళ్లి రోజు కనుకనే ఈ పండుగను ప్రతి ఏడాది జరుపుకుంటారు శ్రీరామనవమి పండుగ అని। అయితే రాముడి యొక్క ప్రథమ ఉద్దేశం ఏమిటి? రామరాజ్యం స్థాపన। రామరాజ్యం అంటే అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో అందరూ సమానంగా ప్రజలంతా జీవించాలి అన్నదే రామరాజ్యం యొక్క ప్రధాన ఉద్దేశం। కానీ ఈ విధంగా రామరాజ్య స్థాపన కోసం మొదట పోరాడింది ముఖ్యంగా గాంధీ మహాత్ముడు। గాంధీ మహాత్ముడి యొక్క ముఖ్య ఆశయం రామరాజ్య స్థాపన రావాలి అన్నదే గాంధీ ఆశయం। ప్రతి నాయకుడు కూడా రామరాజ్యం కోసమే మేము పోరాడుతూ ఉన్నాం, రామరాజ్యం లక్ష్యమే మా ధ్యేయం అని చాలా మంది ఎన్నో మార్లు మాట్లాడుకుంటూ ఉంటారు। కానీ మన భారతదేశంలో రామరాజ్యం స్థాపన ఉందా, రామరాజ్యం పరిపాలన ఉందా అనే అంశాన్ని నేను ఒక చిన్న వీడియో చేశా। ఈ వీడియోలో చూడండి। అంతా సిరి సంపదలతో, సుఖ శాంతులతో ఉంటేనే అదే రామరాజ్యం। కానీ మన భారతదేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఆ పరిస్థితి ఉందా అనేది ఓ చిన్న వీడియో చేశా। ఆ వీడియో చూసి మీరు అన్నదా తప్పుగా భావించవద్దండి। నాకున్న ఆలోచన ప్రకారం, నాకు ఉన్న ఐడియా ప్రకారం నేను ఈ వీడియో తీసా। తప్పులు ఉంటే క్షమించగలరు। ఈ వీడియో చూడండి। సిరి సంపదలు, సుఖ సంతోషాలు దేశంలో ప్రజల వద్ద ఉంటే అదే రామరాజ్యం। కానీ నేటి భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో సిరి సంపదలు ఎవరి వద్ద ఉన్నాయి? సిగ్గులేని నీతిమాలిన రాజకీయ నేతల వద్ద, రౌడీల వద్ద, వాళ్ళ చెంతకే వెళ్తూ ఉన్నాయి। సుఖ సంతోషాలు కూడా వాళ్ళ వద్దకే వెళ్తూ ఉన్నాయి। దీన్ని రామరాజ్యం అంటారా? మన దేశంలో 4 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు అని సర్వేలు చెబుతూ ఉన్నాయి। అయితే ఇది తగ్గుముఖం పడుతుందనే సంకేతంతో సరిపెట్టుకుంటూ ఉన్నారు। కానీ మన దేశంలో పేదరికం విషయానికి వస్తే అన్నం ఉంటే అందులోకి కూర లేక నీళ్లు కలుపుకొని బతుకుతూ జీవనం సాగిస్తున్న జనాలను సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఎక్కువ చూపుతూ ఉన్నారు। అంటే మన నాయకులు రామరాజ్యం కోసం తాపత్రయం పడుతున్నట్లా, లేక నాయకుల తలరాతలు మార్చుకొని తరతరాలకు సంపాదించుకుంటూ ఉన్నట్లా? ప్రతి నాయకుడు చెప్పే మాట రామరాజ్యం స్థాపనే నా లక్ష్యం అంటాడు। రామరాజ్యము అంటే నీతి, నిజాయితీ, నిబద్ధత, అబద్ధాలు అనేటివి ఉండవు, అందరూ సుఖంగా సమానంగా జీవించాలి। అది నేడు జరుగుతుందా? రామరాజ్యం పేరు చెప్పుకునేందుకు చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకే రామరాజ్యం కనిపిస్తున్నట్లు ఉంది। దారిద్ర్యం, పేదరికం, ఆకలి సావులు, అనాథలకు రామరాజ్యం కనిపిస్తుందా? రావణ రాజ్యమే కనిపిస్తుంది। అసలు మనం రామరాజ్యం కోసం పోరాడుతూ ఉన్నామా, రావణ రాజ్యం కోసం పోరాడుతూ ఉన్నామా? ఈ విషయం మీద దృష్టి పెట్టలేని పేదలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు రామరాజ్యం తెలియదు, రావణ రాజ్యం తెలియదు। మా బతుకులకు కొన్ని మెతుకులు దొరికితే చాలు, అదే మా కడుపు నింపే రామకీర్తంగా భావిస్తాము అనే బాధలో భారతదేశ పేదలు ఉన్నారు। అంటే ఈ విషయం ఎవరు గమనించాలి? ఆలోచించాల్సింది ప్రజల, నాయకుల అనేదే నా ఈ చిన్న వీడియో।